మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వ అనుమతితో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతవుతుందన్నారు. పీడీఎస్ రైస్ తరలిస్తున్న ముఠాను పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ కారణంగా ఇదంతా జరిగిందన్నారు అంబటి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ బిజినెస్. మధ్యలో పీడీఎస్ రైస్ దొరబడతాడు, స్మగ్లింగ్, వాడిని పట్టుకోవాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటి? అక్కడ అధికమైనటువంటి పోర్టులో ఎగుమతులు జరగాలి, పీడీఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి. ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని. అసలు మనోహర్ గారు చూసిన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతుంది, మొత్తం స్మగ్లింగ్ అంతా. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తాం, కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం, పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం. ఏం పోయగలమని నాకు అర్థం కాలేదు. మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు. పెట్టండి అయ్యా కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి, మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి. మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట, వీళ్ళే ఉన్నారంట. లోపలికి వెళ్ళిస్తారా? అక్కడ ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు, ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఇదేమో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు? నాకు అర్థం కాల. నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కానా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి.